స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మాఘపురాణము 5వ అధ్యాయము మృగశృంగుని చరిత్ర. ఆ బ్రాహ్మణ యువకుడు కుత్సుతుని కుమారుడు గనుక కౌస్తుదుడని పిలువబడుచున్నను అతనిని మృగశృంగుడు అనే పేరుతో కూడా పిలుచుచున్నారు. అదెట్లనగా అతడు కావేరీ నదీ తీరమున ఘోర తపస్సు చేసి ఉన్నాడు కదా. అతడప్పుడు సెలవలే నిలబడి దీక్షతో తపస్సు చేసుకుంటుండగా ఆ ప్రాంతమందు తిరుగాడు మృగములన్నీ కూడా తమ యొక్క శృంగములతో అతన్ని గీకెడివి. అందుచేత మృగశృంగుడు అనే పేరు సార్థకమయ్యను. మృగశృంగునకు యుక్త వయస్సు వచ్చి ఉండడిచే అతనికి వివాహం చేయవలనని అతని తల్లిదండ్రులు నిశ్చయించారు. ఈ విషయం మృగశృంగునితో చెప్పారు. మృగశృంగుడు వాడి మాటలు ఆలకించి ఇట్లు పనికిని, పూజ్యులకు తల్లిదండ్రులారా, నా విషయమై మీరు తలపెట్టిన కార్యం వివరించి నా అభిప్రాయం కూడా ఆలకింపుడు. నేను అన్ని ఆశ్రమాల కంటే గృహస్థాశ్రమం మంచిదని దైవజ్ఞులు చెప్పి ఉన్నారు. అయినను ఆయా సుఖమును నేను పొందలేను. దానికి కారణం ఏమనగా ప్రతి పురుషునకు అతని అనుకూలవతి యొక్క భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమం యొక్క ఫలితం లభిస్తుంది. దానికి ఉదాహరణగా స్త్రీ ఎట్లుండవలను? కార్యేషు దాసి, కరణేషు మంత్రి, సైనేషు రంభ, క్షమయా దరిత్రి అని పెద్దలు వర్ణించి ఉన్నారు. అనగా ఇంటి పనులలో, రాజకార్యములో, సైన మందిరంలో, శాంత స్వభావంలో ఎల్లవేళలా కూడా స్త్రీ తన ధర్మాలను తాను నిర్వర్తించాలి. అంతేగాక చతుర్విధములైన ధర్మము, అర్థము, కామము, మోక్షము 4 పురుషార్థములలో మోక్షమే ప్రధానమైనది. అటువంటి మోక్షం సాధింపనించటి వారికి మిగిలిన 3ను అనవసరము. ధర్మమును, అర్థమును మనుజుడు ఏ విధముగా సాధించినో కామమును కూడా అట్లే సాధించవలెను. ప్రతి మానవుడు వివాహం చేసుకున్న ముందు తాను గ్రహించబో కన్య యొక్క గుణగుణములను తెలుసుకొనవలెను. జీవిత సుఖములలో భార్య అత్యంత ప్రధానమైనది కనుక గుణవంతరాలకు భార్యను పొందుడు కన్నా మరొక స్వర్గం లేదు. గుణవతికు పత్నితో కాపురం చేసినసో నా సంసారం కూడా స్వర్గతుల్యమగును. అట్టి మనుషుడు ధర్మ, అర్థ, కామ మోక్షములను అవలీలగా సాధింపగలడు. వినయ విధేయతలు లేనిదైనచో ఆ భర్త నరకమునకు పోలిన కష్టములు అనుభవించును. మరల నరక కూపమునకే పోగలడు. కనుక పెండ్లి చేసుకుంటూ ముందు స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహం ఆడవలను. అది ఎట్లన్నా ఆరోగ్యవతి అయి ఉండవలను. ఏ విధమైన రోగగ్రస్తురాలై ఉండకూడదు. ఎంత అందమైనదైన మంచి కుటుంబంలోని కన్యయై ఉండవలను. బంధుమర్యాదలను తెలిసిన విద్యావంతురాలై దేవబ్రాహ్మణుని పూజించినదే, అత్తమామల మాటలను జవదాటినదై ఉండలేను. ఈ నీతులన్నీ మునుపు అగస్త్య మహాముని చెప్పి ఉన్నారు. కాన అటువంటి గుణవంతురాలకు కన్యనే ఎంచుకొనవలను. అయినను అది ఎట్లు సాధ్యమని మృగశృంగుడు తల్లిదండ్రులతో తన మనస్సులో ఉన్న సంశయమును తెలియజేసెను. కుమారుని మాటలకు తండ్రి సంతోషించి మరల ఇట్లు పలికెను. కుమారా, నీ మాటలు నాకెంతయో సంతోషమును కలిగించినవి. వయసులో చిన్నవాడైనను మంచి నీతులు నేర్చుకున్నావు. నీ అభీష్టమును దీనదయాళుడు శ్రీమన్నారాయణుడే తీర్చగలడు. భగవంతునిపై భారం వేయమని పలికెను. ఇట్లు చెప్పగా కుమారుడు భగవదారాధనకై శ్రీమన్నారాయణ్ణి వేడుకొన్నాడు. తనకి మంచి భార్య ఇమ్మనమని కోరుకున్నాడు. అంటే గృహస్థాశ్రమ ధర్మాలలో కూడా పద్ధతులను ఎలా పాటించుకోవాలి అన్నది కూడా మనకి ఈ అధ్యాయంలో తెలిసిపెట్టారు. కాబట్టి మన ధర్మాలని స్త్రీలందరూ మనం సక్రమంగా నిర్వహిద్దామండి. మనకి ఇప్పటికే చెడ్డ పేరుతో చాలా బాధపడుతున్నాము. అందరం కూడా ఎవరో చేసిన తప్పు కూడా అందరినీ ఒకతాటికి కట్టి బాధ పెడుతున్నారు. కాబట్టి మన ధర్మాలను మనం నిర్వర్తిద్దాం. చక్కగా ఈ పురాణాల్లో చెప్పింది కానీ మన భారతదేశ సంస్కృతిలో కానీ స్త్రీలకు ప్రత్యేక స్థానం ఉంది. కాబట్టి మనం మంచి చేస్తూ 10 మందికి మంచిని పంచిపెడుతూ మన పిల్లల్ని మంచి దోవలోకి తీర్చిదిద్దుతూ మంచి నీతులను చెప్తూ వాళ్ళందరినీ కూడా ఒక చక్కటి సన్మార్గంలో నడిపించే దిశగా మనం ఉందాము. రేపటి 6వ అధ్యాయంలో సుశీల చరిత్ర గురించి తెలుసుకుందామండి. ఈ సుశీలే ఈ బ్రాహ్మణ్ణి వివాహం ఆడబోతుంది. ఆ కథ ఏమిటో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. శ్రీమన్నారాయణాయ నమః.